మిస్ వరల్డ్ పోటీలకు 5,000 మందితో భద్రత. మీరు ఏమైనా చేయరి, మీరు ఎవరు ఎక్కడన్నా పోర్రి, ఆ యుద్ధ వీరాల్ని పిడుగుల వర్షం పడని, అది బాంబుల వర్షం పడని, మనకు సంబంధం లేదు. ఇది అందాల పోటీల మీద ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతం కావచ్చు, పోరాటం కావచ్చు. సో అధికార పార్టీ చేస్తున్నటువంటి ఈ సంబంధించినటువంటి మొండిపట్టు కావచ్చు. ఇది ఎవరి బాగు కోసం, ఏ దేశ బాగు కోసం, ఏ రాష్ట్ర బాగు కోసం. ఇప్పుడు ఈ అందాల పోటీ నిర్వహిస్తే ఈ రాష్ట్రానికి ఇప్పుడు వచ్చేటువంటి 1,000 కోట్లకు సంబంధించినటువంటి ఆదాయం కాదు. దీని ద్వారా ఇజ్జత్ పోతాన్ని తప్పించి ఈ అందాల పోటీ ద్వారా నీకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటిది? దీన్ని ఎంతగానో ఇంకా సమర్థించుకుంటారు ఇంకా ప్రభుత్వం. ఈ అందాల పోటీ ఇప్పుడు నిర్వహించాల్సిన ఈ టైంలో అందాల పోటీ అవసరమా? అసలు సరే ఓకే, దేశంలో ఎవరికి కూడా అవకాశం రాంది మన హైదరాబాద్కి వచ్చిందని మీరే చెప్తారు కదా. మరి ఇప్పుడు ఉన్నటువంటి దేశ పరిస్థితి బాగాలేదు, ఒక పక్కన యుద్ధాలు అంటూ ఉన్నది. ఈ యుద్ధాల టైంలో ఈ మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు? ఈ చిన్న చిన్న బట్టలు వేసుకొని ర్యాంప్ వాకులు, క్యాట్ వాకులు చేసేటువంటి ఈ ప్రోగ్రాంలు ఇప్పుడు ఎందుకు అనేది ప్రధానమైనటువంటి వాదన. ఇంకా ఏది మూలిగే నక్క మీద ఇంకా తాటికాయ పడ్డటువంటి విధంగా ప్రభుత్వం మీద ఇప్పటికే చెడ్డ పేరు వస్తుందిరా బాబు. అంటే ఇప్పుడు అంతకంటే ఇంకా మిక్కిరి ఇప్పుడు ఇది చెడ్డ పేరు. ఇది నిర్వహించడం ద్వారా మరి ఎవరికేం లాభమో నాకైతే అర్థమవుతలేదు. కానీ ఈ అందాల పోటీలు ఎందుకు? ఇగో ఐపీఎల్ అయిన వాయిదా పడ్డది తప్పించి ఇది 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం. ఇది ఐపీఎల్ అనేది 1,000 కోట్ల రూపాయలు. యాడ్స్ కావచ్చు, దానికి ఉన్నటువంటి వ్యూవర్షిప్ కావచ్చు, బెట్టింగ్లే కావచ్చు, ఇంకా వేరే రకమైనటువంటి అంశాలే కావచ్చు. ఇదంతా 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఐపీఎల్ ఆగిపోయింది తప్పించి ఇది 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ పోటీలు మాత్రం ఆగిపోయేది లేదు అని చెప్పి ఇది గ్రీన్ సిగ్నల్ మొత్తం గ్రీన్ కార్పెట్ వేసినట్టు వీళ్ళకి, ఎవరికి? ఈ అందాల భామలకి. ఇదేందో మరి చూద్దాం ఒకసారి. మిస్ వరల్డ్ పోటీలకు 5,000 మందితో భద్రత. 3,000 మందికి పాసులు ఇస్తారన్నారు కదా సార్. మరి 5,000 మందికి మరి భద్రత, 5,000 మందితో భద్రత ఏర్పాటు చేస్తూ ఉన్నారట వాళ్ళకి. ఓటర్ల వద్ద సాయుధ మహిళా పోలీసులు, ఆక్టోపస్ కమాండోలు, సీసీటీవీల నిఘా, మల్టీ ఏజెన్సీ కమాండర్ కంట్రోల్ ఏర్పాటు, 3 అంచెల భద్రత వలయంలో పోటీల నిర్వహణ అనుక్షణం పర్యవేక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు అనేది ఒక వార్తలు అయితే మనం కనబడతా ఉన్నది. సో ఈ సంబంధించినటువంటి సంబంధించినటువంటి వరల్డ్ పోటీల గురించి జనాలు ఏమనుకుంటా ఉన్నారు. సో ఒకసారి అది కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మీ కామెంట్ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మిస్ వరల్డ్ పోటీలు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మన రాష్ట్రానికి అవసరమా? మిస్ వరల్డ్ పోటీలతోటి ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి లాభం ఏంటిదో ఒకసారి చెప్పండి. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం సబబా కాదా అన్నటువంటి దానిపైన మీ కామెంట్ ఒకసారి తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఓటర్ల వద్ద సాయుధ మహిళా పోలీసులు మొత్తం 5,000 మంది పోలీసులతోటి భద్రత ఏర్పాట్లు చేస్తూ ఉన్నారట. 5,000 మంది. మరి ఈ 5,000 మంది అక్కడ పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆ సరిహద్దు ప్రాంతంలో పోయి వీళ్ళు కాపలా కాయొచ్చు. అక్కడ కాదు, అక్కడ ఆ కాపల కాదు, ఇక్కడ ఈ అందాల భామలు చిన్న చిన్న షెడ్యూల్ వేసుకొని తిరిగేటటువంటి వాళ్ళకు వీళ్ళందరూ ఆడ ఉండాలన్నట్టు కాపల. ఇది ఎక్కడి అది అదైతే అర్థం కానటువంటి అంశం. సో జనాలు కూడా ఎవరు కూడా దీన్ని సమర్థించినట్టుగానైతే కనబడట్లేదు. వాళ్ళు ఏమైనా సమర్థించుకుంటా ఉన్నారేమో తెలియదు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇది మంచి పోటీలే అని చెప్పేసి ఏమైనా సమర్థించుకుంటున్నారేమో తెలియదు. కానీ ఎవరికైతే ఈ సంబంధించినటువంటి పోటీల పైన అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఈ పోటీల ద్వారా వచ్చేటువంటి ఉపయోగం ఏంటిది అన్నటువంటిది అందరికీ కూడా అర్థమైపోయింది. ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఈ అందాల పోటీలు ఉండాలన్నా ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఈ అందాల పోటీలు మన రాష్ట్రానికి అవసరమా? సో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు అన్నటువంటి దానిపైన ఇగో బుద్ధి లేని కాంగ్రెస్ అని తిడుతూ ఉన్నారు. ఎవరు? ఆ యాదగిరి వేస్ట్లెస్ సీఎం అని చెప్పేసి తిడుతూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల సామాన్యమైనటువంటి ప్రజలు సైతం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది తప్పించి నిన్ను ఏదో మెచ్చుకొని లేకపోతే నీ పైన ప్రశంసల జల్లు ఎక్కడ కూడా దేశంలో ఏ సంబంధించినటువంటి రాష్ట్రానికి అవకాశం రాలేదు. మన రాష్ట్రానికి అవకాశం వచ్చింది, ఇది రాష్ట్రం యొక్క గొప్పతనం, ముఖ్యమంత్రి యొక్క గొప్పతనం అనేది ఎవరు కూడా అనుకోరు. ఎవరు కూడా అనుకునేటువంటి పరిస్థితి లేదు.
అగో ఎట్లా తెలియదు ఆపరేషన్ సింధూరు అని పేరు పెట్టుకో అది ఆ సంబంధించిన అకౌంట్ నుంచి చీచి అని చెప్పేసి చెత్త గవర్నమెంటు ఇగో అట్లా వాళ్ళంతా ఫైర్ అవుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితే కనబడతా ఉన్నది. అగో నేటి నుంచే మిస్ వరల్డ్ 2025 పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు. అందాల భామలు బిర్యానీ పలావులట పులుసు వేపుడు అడిగి మరీ తింటున్నారు. 100 మంది చెఫ్లు 500 మంది సహాయకులు మిస్ వరల్డ్ చెఫ్లతో ఆంధ్రజ్యోతి ముచ్చడించుతారు. వీళ్ళు పోయి ఆడ ముచ్చట పెడితే వాళ్ళకు పులుసును వేపుడు అవి ఆయాలు సాయాలు వాళ్ళు బాగా అడుగుతూ ఉన్నారట. అవి అయితే బాగా తింటూ ఉన్నారట. బిర్యానీ అంటే మంచిగా ఇష్టపడతా ఉన్నారట. అందాల భామలు బిర్యానీ పలావులు అయితే బాగా ఇష్టపడతా ఉన్నారు అనేది ఆంధ్రజ్యోతితోటి ఆ అందాల భామలు వచ్చి చెప్పింది అనేది ఒక వార్త అయితే చూసుకోవచ్చు.